కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం ఆరంభమైంది. ఈ 2026 సంవత్సరంలో జనవరి మాసం కూడా అయిపోయింది. ఇకపోతే ఫిబ్రవరి మాసం. ఈ ఫిబ్రవరి మాసం మాస ఫలాలు. ఇక మాస ఫలాల్లో మనకి మారేటువంటి గ్రహాలు కావచ్చు, దశ అంతర్దశల స్థితిగతులు కావచ్చు, ఈ యొక్క నక్షత్ర పరిమాణం కావచ్చు, ఇక ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందనే దాని గురించి ఒకసారి మనం పరిశీలన తీసుకోవాలి. ముందుగా మనకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మారేటువంటి గ్రహ ఛాయలు. బుధ గ్రహం మారుతుంది. రవి భగవానుడు అయితే అందరికి తెలిసిన విషయమే. ప్రతి సంవత్సరం కూడా 14వ తారీఖు, ప్రతి నెల కూడా 14 లేదా 15వ తారీఖు మారుతూ ఉంటాడు. ఇక చంద్ర భగవానుడు అయితే కనుక ప్రతి 3 రోజులకు ఒకసారి, 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. అలానే ఈ యొక్క ప్రత్యేకంగా ఈ ఫిబ్రవరి మాసంలో మారేటువంటి గ్రహాలు ఏమున్నాయంటే కనుక శుక్రుడు మారుతున్నాడు, అలానే బుధుడు మారుతున్నాడు, అలానే కనుక రవి చంద్రులు మారుతున్నారు, అలానే ఇంకొకరు రాహు కూడా మారబోతున్నాడు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే కనుక కుజుడు కూడా మనకి ఈ నెల చివరి ఆఖరిలో మారబోతున్నాడు. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ఈ మాసంలో ప్రత్యేకించి రంజాన్ మాసం నెల మొదలవబోతుంది. అలానే మనకి మహాశివరాత్రి అనే పర్వదినాలు కూడా ఇక మనకి మొదలవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క పర్వదినాలందరూ కూడా ఆహ్లాదకరంగా ఆనందంగా జరుపుకుంటూ, అలానే మనకి మాస ఫలాల కింద మనం చూసినట్టయితే కనుక ఇక ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కరికి ఈ యొక్క మాసంలో ఈ ఫిబ్రవరి మాసం 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది? గ్రహాలన్నీ కూడా వీరికి చాలా అనుకూలంగా ఉన్నాయి అని చెప్పొచ్చు. ఒకటో చూస్తే వీరికి రవిగ్రహం ఒకటి, శని గ్రహం కూడా మీకు అనుకూలంగా ఉంది, గురుగ్రహం కూడా మీకు అనుకూలంగా ఉంది. ఇది చాలా అదృష్టం అని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో అనుకున్నటువంటి వాతావరణం, అంటే ఎప్పటి నుంచో అనుకున్నటువంటి మీరు ఇండస్ట్రీలు మొదలు పెట్టాలి, ఏదైనా కంపెనీలు స్థాపించాలి, ఏదైనా సరే మీకు ఇండిపెండెంట్గా ఉండాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది ఈ మాసం నుంచే మొదలవుతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే కనుక ఈ ఫిబ్రవరి 17వ తారీఖు తర్వాత మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే మీకు సహాయం కూడా లభ్యపడుతూ ఉంది. మీకు బంధువు మిత్రుల ద్వారా, సోదరిమణుల ద్వారా మీకు ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల్లో మీకు సహాయం చేస్తూ ఉంటారు. అలానే మీ పేరు మీద నుండి వీలునామాలు కావచ్చు, పూర్వీకుల ఆస్తులు కావచ్చు, మీకు వచ్చేసి దాని ద్వారా మీకు లబ్ధి పొందేలా ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ఇక పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కనుక ఈ మాసం కూడా పెళ్లి కోసం ఆగటం మంచిది. ఎందుకంటే పెళ్ళి ఒక్కసారి కూడా కానివారు ఖచ్చితంగా ఈ యొక్క 2026 సంవత్సరం పెళ్ళి అవుతుంది. కాబట్టి ఆ పెళ్ళి అయినప్పటికీ కూడా ఆగస్టు తర్వాత ప్రయత్నం చేయండి. ఆగస్టు ముందు పెళ్లి చేసుకుంటే కనుక ఈ సంవత్సరంలోనే ఖచ్చితంగా కోర్టు మెట్లు ఎక్కేలాగా కనిపిస్తుంది. కాబట్టి ఆగస్టు తర్వాత చేసుకుంటే కనుక మీకు అన్ని రకాల సానుకూలం పడేలా ఉంటుంది. ఇక మీ బంధువుల నుంచి వచ్చేటువంటి సంబంధం కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చేటువంటి సంబంధం కావచ్చు, మీకు కుదిరేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకసారి కూడా పెళ్లి కాని వాళ్ళకి మాత్రమే ఇది రెమెడీ. తర్వాత వచ్చేసి విదేశయానం వెళ్ళాలనుకున్న వారు ఖచ్చితంగా వీరు కూడా జూలై వరకు ఆగాల్సి వస్తుంది. జూలై లోపు వెళ్తే కనుక ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి స్థాయిలో అయితే ఎదిగేలాగైతే కనిపించట్లేదు. యూనివర్సిటీ సీట్లు కూడా అంత పెద్దగా కనిపించలేదు. కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ మనం చివరిలో చెప్పే పరిహారం కూడా చేసుకోవాలి. ఇకపోతే ఆరోగ్య సమస్యలు కూడా మీకు అంతగా యోగించట్లేదు. ఏదో రకమైనటువంటి స్ట్రెస్ వల్ల, నరదిష్టి నరఘోష వల్ల అయితే కొంచెం ఆరోగ్య సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంతమేర జాగ్రత్తగా ఉండి. ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వృషభ రాశి వారు ఉంటే కనుక వారికి పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ కూడా సమపాళలో వచ్చేలా కనిపిస్తున్నాయి. మీరు చేయకున్నటువంటి కార్యక్రమాలు కూడా వేరే వారు చేసి మీ పేరు చెప్పుకోవడం వల్ల మీకు కలిసి వచ్చేలా ఉంటుంది. కాబట్టి దానికోసం ఆచి చూస్తుంది. ఎవరైనా తెలియని వాళ్ళు మీ వద్దకు వచ్చేసి ఎందులో అయినా వ్యాపారంలో డబ్బులు పెట్టండి అని చెప్పితే కనుక ఖచ్చితంగా మీరు పెట్టకండి. దానివల్ల మీరు నష్టపోతారు. అలానే మీ చుట్టూ ఉండే వాళ్ళు శత్రుత్వం మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ మంచితనానికి, మీ చేయూతకి ఖచ్చితంగా మీ మీద కూడా చెడు క్రియలు జరిగేలా ఉన్నాయి. కాబట్టి ఆచిచూచి ప్రయాణం చేయండి, ఆచిచూచి ముందుకు వెళ్ళండి. కొత్తగా ఏదైనా కొనాలనుకుంటే కనుక పంట భూములు కొనండి. ఇళ్ళు లాంటివి, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ లాంటివి తీసుకోకండి. దానివల్ల మీరు నష్టపోతారు, మోసపోతారు. పంట భూములు కొన్నట్టయితే కనుక మీకు అన్ని రకాల సానుకూలంగా ఉంటుంది. అది కూడా మార్చి మాసంలో కొనండి. ఫిబ్రవరి మాసంలో కూడా అంతగా అనుకూలించట్లేదు. ఇక అన్ని రకాల రంగాల్లో ఉన్నటువంటి వారికి అయితే ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారైతే ఇండస్ట్రీలు స్థాపించడానికి ఇనుము, ఇటుక, ఇసుక లాంటివి బిల్డర్ గాను, అలానే ఆర్కిటెక్చర్ గాను బాగా రాణిస్తారు. కాబట్టి అలాంటి వృత్తుల్లో వెళ్ళడానికి బాగుంటుంది. అలానే వృషభ రాశి స్త్రీలకైతే కనుక ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఈ ఉద్యోగం వచ్చేసి 19వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఏదో రకమైనటువంటి జాబ్ వచ్చేలా ఉంటుంది. అలానే ఇన్స్టిట్యూట్స్ కావచ్చు,
ఫ్యాషన్ డిజైనర్ వైపు కావచ్చు, అలానే ఇన్స్టిట్యూట్స్ మాస్టర్స్గా కాలేజీలు నిర్మించడం కావచ్చు, లేకపోతే మీరే పాఠ్యాలు చెప్పేటువంటి మాస్టర్గా ఉండటం కావచ్చు, ఇలాంటి వారికి బాగా ఉత్తీర్ణమైనటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి అలాంటివి అయితే మీకు సానుకూల వాతావరణం పడుతుంది. ఇంకా ఏ రంగంలో ఉన్నటువంటి వృషభ రాశి వారికైనా సరే చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా మీరు మంచి స్థానానికి వెళ్ళేటువంటి అదృష్టం ఉంటుంది. ఇంకా కూడా మీకు ఈ పరిహారాలు చేసుకుని మీకు అవ్వట్లేదంటే కనుక ఖచ్చితంగా మీ మీద ఏదో చెడు ప్రయోగం ఉందని అర్థం. అది ఎక్కడైనా సమీప దూరంలో ఎవరైనా గురువు గారు ఉంటే మీరు సందర్శిస్తే కనుక మీకున్న సమస్యకి పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది. అలానే గురువు అనగానే దొంగ గురువులు కూడా చాలామంది అయిపోయినారు. ఆచిచూచి ముందుకు అడుగు వేసి ఆ గురువుకి ఎంత రివ్యూ ఉందో కూడా చూసుకొని మీరు ముందుకు వెళ్తే కనుక మీకున్నటువంటి సమస్యకి ఖర్చైనటువంటి పరిహార మార్గం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుంది. ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటా మీరు అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే ఈ రాశి వారు అయితే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటే కొంతమేర గుడ్డి కన్నా మెల్లమేలు కాబట్టి కొంతమేర ఉపశమనత లభ్యపడుతుంది. ఇంకా కూడా మీకు సమస్య ఎక్కువగా ఉందంటే కనుక సమీప దూరంలో ఉన్నటువంటి గురువుగారు ఎవరైనా ఉంటే సంప్రదిస్తే కనుక మీకు అలాంటి సమస్యలు ఏమి లేకుండా మీకున్న సమస్యకి పరిష్కార మార్గం అయితే చూపించే విధంగా ఉంటుంది. అలానే మంచి గురువును కూడా ఎంచుకోవడం అనేది మీ యొక్క చైతన్యత. అలానే మీకు ఈ పరిహారం అయితే కనుక మీకు ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు ఇలాంటి పంచామృతం అంటారు. ఈ పంచామృత అభిషేకం ఏదైనా శివాలయంలో అభిషేకం చేయటం, ఏదైనా మీకు సోమవారం కానీ గురువారం కానీ ఉదయం సమయంలో అభిషేకం చేసుకోవడం, నవగ్రహాల చుట్టూతా మీరు ఏం చేయాలంటే కనుక నవధాన్యాలు తీసుకోవాలి. నవధాన్యాలతో పాటు నవధాన్యాలు ఒక 1/4 కిలో, దానితో పాటు పచ్చపెసలు ఒక 1/4 కిలో, అలానే నల్ల మినుములు, నల్ల నువ్వులు ఒక 1/4 కిలో, ఇవన్నీ కూడా కలగలుపుకొని మీకు నవగ్రహాల చుట్టూ తిరుగుతూ నవధాన్యాలతో పాటు ఇవి కూడా ఆ నవగ్రహాల మీద ఉంచాలి. ఇది 9 సార్లు లేదా 11 సార్లు ప్రదక్షిణ చేసుకుంటూ ఇవి వేయడం ద్వారా మీలో ఉన్నటువంటి చెడు దృష్టే కాకుండా నవగ్రహాల దోషాలు కూడా మీకు తొలగిపోతాయి. కావాల్సినటువంటి పనులు ముందుకు వెళ్తాయి. అలానే అష్టదిబ్బందులు ఏదైనా అయితే కూడా అవి కూడా తొలగిపోతాయి. పితృదోషాలు ఏమైనా ఉంటే కూడా అవి కూడా పటాపంచలైపోతాయి. కాబట్టి గ్రహరీత్యా దోషాలు ఏమైనా ఉంటే ఇలాంటి ప్రయత్నం చేసి ఇలాంటి పరిహారం చేసుకుంటే అదృష్టం ఉంటుంది. ఇంకొకటి విష్ణు ఆలయంలో ఏదైనా ఒక బుధవారం రోజున విష్ణు ఆలయంలో పులిహోర ఏదైతే మనం చేసేటువంటి చింతపండు పులిహోర ఉందో ఆ పులిహోర ఇంగు వేసి గనక చేసినట్టయితే మీకున్నటువంటి శుక్రదోషం పోకుండా గురువుని దోషం కూడా మీకు తొలగిపోతుంది. అలానే రాహుకేతుల దోషం కూడా మీకు తొలగిపోతుంది. ఇది ఏదైనా గురువారం రోజు కానీ లేదా శుక్రవారం రోజు కానీ శనివారం రోజైనా సరే సాయం సంధ్య వల్ల పులిహోర నైవేద్యం అనేది విష్ణు ఆలయంలో సమర్పించుకోవాలి. ఇకపోతే మరొకటి, ఇలానే మీకు సోమవారం రోజున మీకు పెళ్ళవ్వట్లేదు కానీ మీకు పెళ్ళి అయ్యి భార్యభర్తలు దూరం ఉన్నా కూడా ఈ రాశి వారికి ఇలాంటి సమస్యలు ఉంటే కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఉదయించే చంద్రకిరణాలు పడేలాగా ఒక పాలు గ్లాసులో తేనె అలానే కుంకుమ పువ్వు 2 కలిపి ఉదయించే చంద్రకిరణాలు దానిలో పడేలాగా చూయించి 7:30 లోపు వచ్చేటువంటి చంద్రకిరణాలు ఉంటాయి అలా పడేలా చూసుకొని ఆ పాలు భార్యాభర్తలు ఇద్దరు కూడా సేవించడం ద్వారా భార్యాభర్తలు ఎడబాటు భారం తగ్గుతుంది. పిల్లలు లేనటువంటి భార్యాభర్తలకి పిల్లలు కూడా కలిగేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న పరిహారం చేసుకోవచ్చు. ఇక కూడా మీకు నరదిష్టి నరఘోష ఉంది అంటే కనుక ఈ రాశి వారు చేయవలసిందంటే కనుక పటిక ఉంటుంది. మనం ఇంటికి కట్టుకునే పటిక, ఆ పటిక ఒకటి గ్రీన్ కలర్ ఉండేటువంటి నిమ్మకాయ అంటే పచ్చి నిమ్మకాయ, ఈ 2 కాకుండా తెల్ల ఆవాలు ఒక చిటికెడు, ఈ 3 కూడా కలగలిపి ఒక నల్లని వస్త్రంలో ముడుపు కట్టండి. ఆ ముడుపు కూడా క్లాక్ వైజ్గా తల చుట్టూతా 7 సార్లు, తల దగ్గర నుంచి బాడీ కాలి కింద వరకు కూడా 7 సార్లు దిగదార్చి అది ఎక్కడైనా పారేడు నీటిలో కానీ పొదరవని చెట్లు కానీ వేసేసేయండి. దాంతో మీకు నరదిష్టి నరఘోష కాకుండా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకోవడం అనేది మీ అదృష్టం అనుకోవచ్చు.